అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని చూసి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పూరీ కోసం పూరీ పిండి, మిర్చి, ఆనియన్స్, ఉడకపెట్టిన ఆలు అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. పూరీ ఇలా డఫ్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో గార్నిషింగ్ కోసం యూజ్ చేస్తాము. అండ్ నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఇలా దోరగా వేయించుకొని వీటిని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను క్యారెట్ అండ్ ఆలు రెండు కూడా ఉడకపెట్టుకొని చక్కగా నీట్గా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎంతెంత క్వాంటిటీ అనేది. చూసారా, నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాను. కడాయిలో ఇలా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇదంతా ఆనియన్స్లో కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్లో టర్న్ అయినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ వేయడం వలన చాలా బాగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందులో కట్ చేసిన ఒక 4 ఇప్పుడు ఉడకపెట్టిన క్యారెట్ అండ్ ఆలు ఇవి రెండు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆలు చాలా స్మూత్గా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అవి స్మాష్ అయిపోతాయి. మనం ఉడకపెట్టుకునేటప్పుడే కొంచెం గట్టిగా ఉండేలాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలాలో లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ దినుసుల్లో మరాఠీ మొగ్గ నేను యాడ్ చేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. కనిపించే విధంగా నీట్గా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు అండ్ కొబ్బరి పౌడర్ని ఈ టెక్స్చర్లో మిక్స్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇదొక్కటే కాదు, ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ ముక్కలతో కలిసేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలర్ కోసం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అది చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేనైతే 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీకు ఉడుకుతున్నప్పుడు టెక్స్చర్ వస్తుంది. సో ఆ టెక్స్చర్ ఉంటే కనుక మనకి పూరీలో బాగా సెట్ అవుతుంది. మూత పెట్టేసాం కదా, ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఉండనిచ్చిన తర్వాత చూడండి ఇలా అవుతుంది. దీంట్లో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని పెట్టుకుంటే దాబా స్టైల్లో మనం ఇష్టపడే ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ చూడండి. చూడండి, టెక్స్చర్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో వేడి వేడి పూరీలో ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.